రెండో మాట ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయం 23 వచ్చిన మేము 42 వచ్చింది చదువుకుందాం. ఆయన చూసి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనేను. అందుకు యేసు వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుల, మహోన్నతుల, మహాగణుల కొనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మంచి శుక్రవారంలో ప్రభావ మేము మీ మాటలు ధ్యానం చేయడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ధన్యత బట్టి నీ కొనాలయ్యా. అయ్యా నీ స్తోత్రం. రెండో మాట మేము ధ్యానం చేసుకున్నాక ప్రభావ నీ శిలోసాన్ని మరుగుపరిచి మీరు సహాయం చేయండి. మీరు మాట్లాడి మీరు మహిళ తెచ్చుకుని ప్రభావ ఎన్ని గ్రహించుకున్న మనసం దయచే ఎవరు అనాలోచన లేకుండా అయ్యా నీ నడిపి దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో 23వ అధ్యాయం 42వ వచనంలో చదువుకుందాం. యేసు, నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతారు. ఎవరంటే ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ఉన్నాయన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నేరం చేసిన వాళ్ళమాట. మనం దేవుని సన్నిధిలో మనం యథార్థను ఒప్పుకోవాలా. ఒకడైతే దేవుని దూషిస్తున్నాడు, ఒకరైతే మనకైతే ఈ శిక్ష తగును అన్నాడు. దేవుడు మనం యథార్థం మనకు ఉందా లేదని గ్రహించాలన్నమాట. గ్రహించినప్పుడు అది దేవుడు చూస్తాడనమాట. పక్క దొంగ ఏమన్నాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని అన్నాడు. ఇంకొకడైతే మనకి శిక్ష తగును, ఆయన అయితే ఏ శిక్ష చేయలేదు, అయినా కూడా ఆయన పాపం మరి శాపాన్ని పాపం కొరకు మనుషుల రక్షణ కొరకు ఆయన ఇట్లా శ్రమ పడుతుందని చెబుతున్నమాట. అయితే దేవుడు ఆ మాట చూశాడనమాట. పక్క దొంగని చూశాడు. చూసి మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనం చూస్తాడనమాట. నీతి మంత్రులు మాట్లాడుకునేటప్పుడంట చెవి ఎక్కి ఆలకిస్తాడు దేవుడు. మరి ఆ బిడ్డ నీతి మంత్రిగా ఆ దొంగ పక్కన దొంగ నీతి మంత్రులని గ్రహించాడు. అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట గ్రహించాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నిశ్చయంగా ఇప్పుడే నువ్వు నాతో ఉండు అని పరదేశిస్తుంది అని చెప్పానమాట. మనం ఎట్లా ఉంటే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తామంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిశువులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఓ చిన్న బిడ్డని తన ఎద్దకు పిలిచి ఆయన మధ్య నిలబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అది కూర్చోదు. కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడు ఎవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇక్కడే ఉన్నాయంటే మన పరలోక రాజ్యంలో ప్రవేశించారు పెద్దడా. ఇక్కడ ఏం చేస్తానంటే ఆయన శిష్యులను పిలిచి ఆయన ఎదుగు పిలిచి పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు గొప్పవాడని వాళ్ళ వాదన వేసుకుంటారు. వాదన వేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నాడు, చిన్న బిడ్డని పిలిచారు అనమాట. చిన్న బిడ్డని పిలిచి ఇలాగుంటే చిన్న బిడ్డలాగా మార్పు చెందుతారని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెబుతున్నమాట. చిన్న బిడ్డలకి కల్లా కప్పడం ఉండదన్నమాట. పిల్లలు అరుచుకున్నా కూడా ఎమ్మటిన వాళ్ళు పలుక్కుంటారు. పెద్దలు ఏం చేస్తారు, వాళ్ళు పిల్లలు అరుచుకున్నారని గొడవ ఆడుకుంటారు, కానీ తర్వాత వాళ్ళు పిల్లలు బాగుంటారు. అందుకని చిన్న బిడ్డల వల్ల మనం మార్పు చెందాలా. చిన్న బిడ్డల స్వభావంలో మనం ఉన్నప్పుడు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తామన్నమాట. అప్పుడు అన్నాడనమాట, నిశ్చయంగా ఇందాక దొంగతో చెప్పాడు కదా, నిశ్చయంగా నువ్వు నాతో పరదేశంలో ఉంటావని. ఇక్కడ కూడా చిన్న బిడ్డలు లాంటి వారి బిడ్డలు ఉన్నవారైతే అందుకని నిశ్చయంగా వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెబుతున్నమాట. ఎవడు గొప్పవాడంటే తను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు. మనం ఈ లోకంలో అనేక మన గొప్పవాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళలాగా మనం ఉండాలి, ఏలాగా మనలాగా ఉండాలని అనుకుంటాం. కానీ దేవుడే ఉన్నాడు, చిన్న బిడ్డలాగా ఎవడైతే తగ్గించుకొని ఉంటారో వాళ్ళే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారని చెబుతామన్నమాట. అందుకనే దేవుడి బిడ్డలు అందుకని చిన్న బిడ్డలు తీసుకొచ్చి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని ఏమంటారు, రాబాకండి అని పిల్లల్ని ఆటంకం చేస్తారన్నమాట. శిశువులు అన్నప్పుడు అంటున్నారు, దేవుడు అంటారు ఇలాంటి వాళ్ళ పరలోక రాజ్యం వాళ్ళని ఆటంకపరుచుకుని నా ఎద్దకు రానియండి అని చెప్తారన్నమాట. చిన్న బిడ్డలాగా మనం మనసు మారాలా. ఎప్పుడు మన హృదయాల్లో పగలు ద్వేషాలు విన్నాకో మన మనసు గలిబిలైపోద్ది అన్నమాట. మనం
వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు నీకు అదే మనసులో పెట్టుకున్నావు మనం వాళ్ళకంటే ముందు మనం పిచ్చోళ్ళు అయిపోతాం. ఎందుకంటే మానసిక వ్యాధి అనేది ఎంతో బాధ అనమాట. ఎవరి గురించి మనం మనసులో పెట్టుకోకూడదు. దేవుని రాజ్యంలో ఆయన నీతిని ఎదిగినప్పుడు మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించే వాళ్ళు ఉంటాం అనమాట. మార్కు సువార్త 1:15 మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారుమనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చి. ఇక్కడ ఏమంటున్నాడు, యోహాను గారిని పంపించారన్నమాట. ముందు యోహాను గారికి మన ప్రభువు యేసుక్రీస్తు కంటే 6 ఏళ్ళ ముందు పెద్దవాడు అనమాట. అయితే ఆయన ఏం చేశాడు, పంపించాడు ముందు. కాలము సంపూర్ణమైన దేవుడి రాజ్యం సమీపించింది, మారుమనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించు ఆ గలిలయ ప్రాంతాన్ని అంతా ప్రకటించారు. కానీ ఎవరు గ్రహించాల. సువార్త వచ్చినప్పుడు గ్రహించాల. సువార్త ఉన్నప్పుడే. అందుకని ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకొని ఆయన దాటిపోయడానికి మనకి దొరకడు. అందుకని కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం ఇది ఎప్పుడో ప్రకటించబడింది. ఇప్పుడు కూడా చాలా మంది సువార్త నమ్మట్లా. వాళ్ళు తక్కువ దేవుళ్ళే, వాళ్ళంతా ప్రకటిస్తారు, ఏం పని లేదు అనుకుంటారు. కానీ దేవుని సువార్త మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి సువార్త నిర్లక్ష్యం చేస్తే దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించలేం అనమాట. అందుకనే కాలం సంపూర్ణమైన దేవుడి రాజ్యం సమీపించింది ఉంది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అన్నాడు అనమాట. అప్పుడు మారు మనసు రావాలి. చిన్న బిడ్డకి ఎలాగ మారు మనసు ఉందో అలాగే దేవుడి వాక్యం ఉన్నప్పుడు మనం మార్పు చెందాలి. మన అంతరంగా బహిరంగ మార్పు చెందినప్పుడే దేవుడిలో అప్పుడు మనం క్రైస్తవ బిడ్డలుగా ఉంటాం అన్నమాట. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే తను తగ్గించుకోవాలా, రెండో చిన్న బిడ్డలాగా ఉండాలి. మూడోదిగా మన మనస్సు మార్చుకోవాలా. మనం ఎప్పుడు ఎక్కడేసిన గొంగులు అక్కడే ఉండకూడదు, మార్పు చెందుతూ ఉండాలన్నమాట. చిన్న బిడ్డ కానీ ఎదిగినప్పుడు ఎలా తల్లికి సంతోషం ఉంటుందో అలాగే మనం కూడా ఎదుగుతా ఉండాలి. మనం ఎదక్కోకుండా వాళ్ళ చూసి మనం బాధపడి కృంగిపోతా ఉన్నానుకో మనం ఎదగలేము అనమాట. ఎవరేమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు, లోకరీతిగా ఎన్నైనా వస్తా ఉంటాయి శోధనలు, అట్లన్నిటి మనం జయించేవారుగా ఉన్నారన్నమాట. యోహాను సువార్త 3:16 చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు వాడికి అనుగ్రహించి. ఇక్కడ ఏమన్నాడు, నిత్యజీవం ఇస్తా అన్నాడు దేవుడు. ఎప్పుడు దేవుడు అన్నాడు, లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్యజీవాన్ని పొందినట్లుగా దేవుడు అనుగ్రహించాడు, మనకు నిత్యజీవాన్ని ఇచ్చాడు. ఇక్కడ పరలోక రాజ్యం నిత్యజీవం అన్ని కూడా ఒకటే అన్నమాట. ఆయన ఎందుకు మనం విశ్వసించడేలా మనం నిత్యజీవం పొందుకుంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలంటే అసాధ్యం. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, ఆయన ఎద్దుకు ఫలం దయచేసి నమ్మాలన్నమాట. ఇక్కడ ఏమన్నా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రాణాన్నే అర్పణగా చేయబడ్డాడు అనమాట, బలిగా అర్పణగా చేయబడ్డాడు. ఆయన వీపు సార్లుగా దున్నబడింది, నాకలా దున్నట్లుగా ఆయన వీపు దున్నబడింది. ఆయన విమోచన క్రయధనం చెల్లించాడు, పాప పరిహార్థంగా మన కొరకు ఆయన చనిపోయాడు అనమాట. ఎందుకు, మనం ప్రేమించారు కాబట్టి. మనం ఎవరినైనా ప్రేమించామనుకో వాళ్ళ కొరకు మనం ఏదేం చేస్తాం, ఏ పని ఏం చేస్తాం, ఏది వండి పెట్టాలన్నా ఇష్టపడతాం, మరి ఏది తీసుకెళ్ళాలన్నా ఎవరిని లెక్క చేయం. ఎందుకంటే వాళ్ళు మనం ప్రేమిస్తే వాళ్ళని అంతగా మనం ఇష్టపడతాం. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని తను పుట్టి యందు విశ్వాసం ఉంచేవాడు వాడు నిత్యజీవం పొందుతాడు అనమాట. విశ్వాసం ద్వారా మనం నిత్యజీవం పొందుకుంటాం. మొదటిగా దేవుడి రాజ్యంలో ప్రవేశించాడు దొంగ తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చించబడ్డాడు. ఎప్పుడు తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. మనమైతే ఈ శిక్ష మనకు తగును, కానీ ఆయన ఏ నేరం చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదని చెబుతున్నాడు అనమాట. దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనకి ఎన్నో అనుగ్రహించాడు, దేవుడు కృపానుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తామంటే లెక్క చేయకుండా మనం సొంతగా జీవిస్తూ ఉంటాం. అందుకనే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకేం తెలియదు, ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మనకు తెలిసింది అనమాట ఇది నిజమా కాదని. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వల్ల మార్పు చెందాలి. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే విశ్వాసం ద్వారాగా రక్షించబడతాం. మత్తయి సువార్త 3:1 చదువుకుందాం. ఆ దినముల యందు బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందిడి అని యూదయ అరణ్యములో
ప్రకటించింది. ఇక్కడ యోహాను కూడా ఇందాక మనం చదువుకున్న వాక్యం కూడా ఎలా సువార్త ప్రకటించాడు, ఎట్లాగే సువార్త ప్రకటించామాట. ఎప్పుడు ఆ దినాల్లో అరణ్యములంట గొప్ప శబ్దం అంట. శబ్దం అంటే ఏంటంటే హిందువులు ఓం ఓం అని పెట్టుకుంటారు కదా, అదే శబ్దం. ఆయన గొప్ప శబ్దంతో అరణ్యంలో కేకలు వేస్తున్నాడంట. బూదిగంత నివాసారా ఆయన వైపు చూసి రక్షణ పొందండి అని సువార్త ప్రకటిస్తుంటే ఎవరు లక్ష్య పెట్టలా. దేవుడి మాట ఎవరి మాట ఇలా ఎన్నుకోకుండా ఏం చేస్తారు, చెరలో ఉన్న వారికి దేవుడు ఏం చేస్తున్నాయి ఇతమాత్రం ప్రకటిస్తున్నాడు. మరి అది నా ఎంతమంది ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాడు, అయినా వాడు దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు అనమాట. గుడ్డివారి కళ్ళు తెలియజేయడానికి, మరి చెరలో ఉన్న వాళ్ళకి ఇతవత్సరం ప్రకటించడానికి, మరి బంధింపు విడిపించడానికి సువార్త ప్రకటించాడు. ఆ రోజులో యెషయా ప్రవచనమే ప్రకటించాడు. ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటించుంటే ఎవరు నమ్మట్లా. అందుకని ఆ దినాల్లో బాప్తిసం ముందు రక్షించబడిన వాడు పరలోక రాజ్యం వెళ్తాడు. దేవుడు రక్షించబడిన వాడే పరలోక రాజ్యం. ఎవరు ఈ లోకంలో అనేకులు పిలువబడిన అనేకులు ఉన్నారు, ఏర్పరిచిన వాళ్ళు కొంతమంది. మనం ఏం చేయాలా, ఆ దినాల్లో బాప్తిసం యోహాను ఏం చేశాడు, పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించాడు. మారు మనసు పొందితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. మారు మనసు లేకుండా మనం మార్పు చెందకుండా దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించడం అనమాట. ఒక క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాను నేను నికోదేముతో చెప్తాను అనమాట. మనం క్రొత్తగా జన్మించాలా. నికోదేము అనుకుంటాడు తల్లి గర్భంలో మరలా నేను వెళ్ళాలా అంటే కాదు, ఒక నీటి మూలంగా ఒక ఆత్మ రక్షించబడితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ దొంగ కూడా ఆ సమయంలోనే రక్షించబడ్డాడు. మనం కూడా అట్నే రక్షణ పొందుతుంటే అందరికి ఆ సమయం రాదు. ఆ దొంగకి వచ్చినట్లుగా అందరికీ ఆ సమయం రాదు. సమయం ఉన్నప్పుడే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం మారు మనసు పొంది సువార్త నమ్మి ఆ రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉండాలి. దేవుడి కొద్దిగా మాటలు తీర్చుగాక. నా వలన ఏది ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏది ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. శిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. శిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుల మౌనతుల మహాగణుడా, నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు స్తుతున్నానా అయ్యా. అసలు రానిపైన ప్రభా అయ్యా నువ్వు ప్రభా ఉన్నప్పుడు ప్రకందంగా ప్రభా యేసు నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా నిశ్చయంగా నువ్వు నాతో పరదేశంలో అని చెప్పావు ప్రభా. అయ్యా నీకు నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభా అయ్యా చిన్న బిడ్డ లాంటి మనసు మనం ఉండాలి ప్రభా. అయ్యా మేము తగ్గించుకున్నప్పుడు ప్రభా మనం హెచ్చిస్తావు ప్రభా. నీకు వందనాలు స్తుతున్నానా అయ్యా. యెహోవాను కాలము సమీపించింది, మారుమనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించినప్పుడు ప్రభా నీ రాజ్యం గురించి ప్రకటించాడు ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు సమాజ మందిలో ఉన్నప్పుడు ప్రకటించావు ప్రభా. కాలం